ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. యచ్ఛ్రేయః ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, ఒకసారి కర్మ సన్యాసం గొప్పదంటావు, మరొకసారి కర్మయోగం గొప్పదంటావు. ఈ రెండింటిలో ఏది మంచిదో, నాకు ఏది శ్రేయస్కరమో దానిని చెప్పు. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు, కర్మ సన్యాసం కర్మయోగం రెండూ గొప్పవే. కర్మలను విడిచిపెట్టడం, కర్మలను చేయటం రెండూ గొప్పవైనప్పటికీ కర్మలను విడిచిపెట్టడం కంటే కర్మలను చెయ్యడం బాగా మంచిది. జ్ఞేయస్స నిత్య సన్యాసీ యో నద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఓ మహాబాహు, ఎప్పుడూ ఎవరిని ద్వేషించక దేనిని కోరుకోకుండా ఉండేటటువంటి కర్మయోగం నాడే అతడు నిత్య సన్యాసి. ఎందుకని? అతనికి రాగము లేదు, ద్వేషము లేదు, ఈ రెండింటిని అధిగమించేశాడు. అటువంటి వాడు తేలికగా సంసార బంధాల నుంచి విముక్తి పొందుతాడు. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోః విందతే ఫలం. సాంఖ్యయోగం కర్మయోగం ఈ రెండు వేరువేరు ఫలితాలు ఇస్తాయి అని మూర్ఖులు మాత్రమే అనుకుంటారు, పండితులు అలా అనరు. ఈ రెండింటిలో దేనినైనా సరియైన విధానంతో ఆచరిస్తే రెండింటికి ఫలస్వరూపమైన పరమాత్మను పొందుతాడు. అనగా చివరికి ఈ రెండు యోగాలు కూడా పరమాత్మనే అందిస్తాయి. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానాన్ని ఆచరించేటటువంటి యోగులు పొందే గొప్ప స్థానాన్ని, పరమాత్మ స్థానాన్ని కర్మయోగులు కూడా పొందుతారు. జ్ఞానయోగ ఫలం కర్మయోగ ఫలం ఒకటే అని చూచినవాడే, ఆ రెండు ఒకటే అని గ్రహించినవాడే సత్యం గ్రహించినవాడు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. అర్జున, నేను చెప్పే రహస్యం శ్రద్ధగా విను. చెయ్యవలసిన కర్మములను చెయ్యక సన్యాసం స్వీకరించటం చాలా ప్రమాదం. మనస్సు, ఇంద్రియాలు, శరీరాల ద్వారా జరిగే కర్మలన్నిట్లో కర్తృత్వం విడిచిపెట్టడం, అంటే నేను చెయ్యలేదు అనుకోవడం, అలాగే ఇంద్రియాలను అదుపులో పెట్టడం, ఇది చాలా కష్టమైన పని. భగవత్ స్వరూపాన్ని మననం చేసే కర్మయోగి ఎన్ని కర్మలాచరణ చేసినా, గృహస్థాశ్రమంలో ఉన్న
పరమాత్మని శీఘ్రంగా పొందుతాడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి నలిప్యతే. మనస్సును అదుపులో పెట్టుకున్నవాడు, ఇంద్రియాలను అదుపులో పెట్టినవాడు, మనశ్శుద్ధి పొందినవాడు, సకల ప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా భావించేవాడు, అటువంటి వాడే కర్మయోగి. ఇటువంటి కర్మయోగి ఏ పని చేసినప్పటికీ ఆ పని అతన్ని అంటదు, అనగా కర్మ ఫలితం అంటదు అతనిని. నైవ కించిత్ కరోమీతి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్తు పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జఘ్రన్ నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వజ్ఞానం కలిగిన సాంఖ్యయోగి చూస్తున్నా, వింటున్నా, దేన్నైనా స్పృశిస్తున్నా, ఆఘ్రాణిస్తున్నా అనగా వాసన చూస్తున్నా, తింటున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, శ్వాసక్రియ తీసుకుంటున్నా, మాట్లాడుతున్నా, అన్నిటినీ విడిచిపెడుతున్నా, లేక గ్రహిస్తున్నా, కన్నులు తెరచినా మూసినా ఉన్నా ఇంద్రియాలన్నీ కూడా తమ తమ విషయాల్లో ఉన్నాయి, నేనేమీ చేయటం లేదు, ఇదంతా ఇంద్రియములే నడుపుతున్నాయి అని భావిస్తారు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభస. కర్మలన్నీ భగవంతునికి అర్పించి ఏ ఆసక్తి లేకుండా చెయ్యాలి కాబట్టి మాత్రమే కర్మలాచరించేటటువంటి వాడు మహాత్ముడు. తామరాకుని నీటి బొట్టు అంటదు, అలాగే ఇటువంటి కర్మయోగిని ఏ పాపము అంటదు. కాయేన మనసా బుద్ధ్వా కేవలైః ఇంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. నిత్యము కర్మాచరణ చేసే మహాత్ములు కర్మయోగులు. వారికి దేని మీద మమత ఉండదు, కేవలం ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, శరీరాల ద్వారా మనశ్శుద్ధి కోసం మాత్రమే కర్మలను ఆచరిస్తూ ఉంటారు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. నిష్కామ కర్మయోగి కర్మ యొక్క ఫలితం విడిచిపెట్టి భగవంతునికి మూలమైన శాంతిని పొందుతాడు. ఈ కర్మఫలం మీద ఆసక్తి కలిగిన వాడు ఫలితం కోరుకుని కర్మ చేస్తాడు గనక ఈ కర్మతో బద్ధుడవుతాడు, తద్వారా అనేక జన్మలెత్తుతాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. తన మనస్సు అదుపులో ఉంచుకొని సాంఖ్యయోగాన్ని ఆచరించేటటువంటి జీవి ఏ కర్మలను ఆచరించినా లేక ఆచరింప చెయ్యకున్నా ఈ నవద్వారాల్లో ఉన్న శరీరంలో సమస్త కర్మలను మానసికంగా త్యజించి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరమాత్మలో తాను ఎల్లప్పుడూ ఉంటూ ఆనందాన్ని పొందుతాడు. నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. పరమాత్మ ఈ మానవులను ఇలా చెయ్యండని కానీ
వారికి ఈ కర్మలే ఉంటాయని కానీ కర్మఫల సంయోగాన్ని కానీ సృష్టించడు. వీటన్నిటిలో ప్రకృతి మాత్రమే స్వభావమే చేరుతుంది. కాబట్టి జీవులు ఏ పని చేసినా అది స్వభావానికి సంబంధమే తప్ప పరమాత్మతో సంబంధం లేదు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నిజానికి సర్వవ్యాపి అయిన పరమాత్మ ఈ ప్రాణుల యొక్క పుణ్యపాప కర్మల్లో దేనికి భాగస్వామి కాడు. ఒక ప్రాణి పుణ్యమో పాపమో చేశాడు, ఈ పుణ్యపాపాలలో దేనితోటి భగవంతునికి సంబంధం లేదు. అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడి ఉండడం వల్ల ప్రాణులు మోహితులై పుణ్యపాప కర్మలు చేస్తూ ఉంటారు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఈ ప్రాణుల అజ్ఞానం పరమాత్మతత్వజ్ఞానం తెలుసుకోవటం వల్ల తొలగిపోతుంది. అప్పుడు ఆ జ్ఞానం వారికి పరమాత్మని దర్శింపచేస్తుంది. ఎలాగా? ఆకాశంలో సూర్యుడు రాగానే మనం సూర్యుడిని ఎలా చూడగలుగుతున్నామో జ్ఞానం వల్ల పరమాత్మను అలా చూడగలుగుతాం. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాః తత్పరాయణాః గచ్చంత్యపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. మనస్సు పరమాత్మని పొంది ఆ పరమాత్మ మీదే నిరంతరం దృష్టి నిలిపి ఆయనతో ఐక్యమైపోయి నిరంతరం కర్మాచరణ చేసేటటువంటి పురుషులు జ్ఞాన సాధన వల్ల పాపం నుంచి విముక్తులవుతారు. ఇక భూమికి తిరిగి రావలసినటువంటి దుస్థితి వారికి ఉండదు, పరమగతిని పొందుతారు. అనగా నిరంతరం ఇంద్రియాలు మనస్సు ఆ పరమాత్మలోనే లీనమైపోవాలి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవస్య పాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణులో, ఆవులో, ఏనుగులో, కుక్కలో, ఈ సర్వప్రపంచంలో ప్రతి ప్రాణిలో, చండాలుడిలో కూడా సమదృష్టిని, ఒకే విధమైనటువంటి అభిమానాన్ని చూపిస్తారు. అనగా ప్రతి ప్రాణిలో పరమాత్మని చూడగలుగుతారు. ఇహైవ తైర్జిత సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. అందరినీ సమానంగా చూడగలిగేటటువంటి మహానుభావులు ఈ జన్మలోనే సమస్త ప్రపంచాన్ని జయించిన వాళ్ళు అవుతారు. అనగా ఈ ప్రపంచ విషయాలకి వాళ్ళు అతీతులు అవుతారు. అప్పుడు పరమాత్మని పొందగలుగుతారు. ఆ పరమాత్మ ఎటువంటి వాడు? దోషరహితుడు, అందరి ఎడలా సమానంగా ఉంటాడు. అటువంటి పరమాత్మని పొందాలి అంటే త్రిగుణాతీతులు జీవన్ముక్తులు అవ్వాలి. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసం మూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః. ఏదైనా ప్రియం పొందితే, సంతోషం కలిగించే వార్త వింటే పొంగిపోకుండా ఉండాలి. కష్టం కలిగించేది పనేదన్నా చేసినా లేక కష్టం కలిగించే వార్త విన్నా ఉద్వేగానికి లోను కాకూడదు, శోకానికి గురి కాకూడదు. నిశ్చలమైన బుద్ధితో ఉండాలి, మోహానికి లొంగరాదు. అటువంటి బ్రహ్మవేత్త పరబ్రహ్మంలో శాశ్వతంగా ఉండగలుగుతాడు. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మనియత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్రుతే. ఈ ప్రాపంచిక విషయముల మీద
ఏమాత్రము ఆసక్తి లేకుండా మనశ్శుద్ధి కలిగినటువంటి సాధకుడు తన మనస్సులో ధ్యానం వల్ల పుట్టిన సాత్వికానందాన్ని అనుభవించి దానినే పొందుతాడు. అతడే సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ధ్యాన యోగంలో శాశ్వతంగా ఉండగలుగుతాడు. పరమాత్మకి అతనికి భిన్నత్వం ఉండదు. అప్పుడు అక్షయానందం పొందుతాడు. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయేవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఈ విషయ ఇంద్రియ సంయోగం వల్ల, విషయాలు ఇంద్రియాలు కలవడం వల్ల భోగాలు ఉత్పన్నమవుతాయి. ఇవి భోగలాలసులకి సుఖంగా అనిపిస్తాయి. నిజానికి ఈ భోగాలన్నీ ఏ రకంగా చూసినా దుఃఖహేతువులు. అందుకే భోగాన్ని అనుభవించేటప్పుడు దాన్ని జ్ఞానులు యోగంగా భావిస్తారు. ఆది అంతం కలిగినటువంటివి, బుధుడు వాటిలో రమించడు. అనగా ఈ ఇంద్రియ సుఖాలకి ఆద్యంతాలు ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవని భావించి వివేకి అందులోకి వెళ్ళడు. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః. ఈ శరీరం పోకముందే అనగా బ్రతికొండగానే కామక్రోధాదుల ఉద్వేగాలని అదుపులో పెట్టుకున్న సాధకుడే సుఖీ యోగి. యోంతఃసుఖోంతరారామః యః అంతఃసుఖః అంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. తనలో అంతరాత్మలో సుఖించేవాడు, ఆత్మలోనే రమించేవాడు, ఆత్మజ్ఞాని అయినవాడు అయిన సాంఖ్యయోగి పరమాత్మలో ఏకీభావ స్థితులై ఉంటాడు. తానే పరమాత్మ అయిపోతాడు. పరమాత్మ తప్ప అతనికి మరొక భావన ఉండదు. అటువంటి వాడే శాశ్వత ముక్తి పొందుతాడు. లభంతే బ్రహ్మనిర్వాణం లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః సర్వభూతహితే రతాః. పాపములు చెయ్యని వాళ్ళు, జ్ఞానప్రభావం వల్ల సందేహాలు తొలగించుకున్నవాళ్ళు, సమస్త ప్రాణులకు మంచి కోరుకునేవారు, నిశ్చల స్థితితో తమ మనస్సుని పరమాత్మ మీదే లగ్నం చేసిన వాళ్ళు అయిన బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణం పొందుతారు, శాశ్వత కైవల్యం పొందుతారు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధాలను అదుపులో పెట్టినవారు, చిత్తవృత్తులను జయించినవారు, పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారం పొందిన జ్ఞానులు ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా పరమాత్మనే చూడగలుగుతారు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యస్సదా ముక్త ఏవ సః.
బాహ్య విషయ భోగాలను ఏమాత్రం చీటికి మాటికి మనస్సులోకి రానివ్వకూడదు. భోగముల మీద మనస్సు లగ్నమైతే జీవికి పునర్జన్మ వస్తుంది. కాబట్టి వాటిని పారద్రోలాలి. దృష్టిని కనుబొమల మధ్యలో స్థిరంగా ఉంచాలి. ముక్కుల్లోంచి అటు ఇటు ప్రసరిస్తున్న ప్రాణాపాన వాయువులను సమానంగా నడపాలి. బాగా ఎక్కువగా శ్వాస తీసుకోవడం కానీ అసలు తీసుకోకుండా ఉండడం కాకుండా సమస్థితిలో నడపాలి. ఈ ప్రక్రియల ప్రభావంతో మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు సాధకుడి యొక్క అదుపులోకి వస్తాయి. ఈ సాధన వల్ల మోక్షపరాయణుడైన ముని ఇచ్ఛని, భయాన్ని, క్రోధాన్ని విడిచిపెట్టి ముక్తి పొందుతాడు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. భగవంతుడే యజ్ఞాలకి తపస్సులకి భోక్త. అనగా యజ్ఞం చేసేది భగవంతుడే, తపస్సుని చేసేది ఆయనే, ఫలితం అనుభవించేది ఆయనే. సమస్త లోకాలకు లోకేశ్వరులకి అధిపతి ఆ పరమాత్మే. సమస్త ప్రాణులకు ఆత్మీయుడు పరమాత్మయే. అవ్యాజ కరుణామూర్తి పరమాత్మయే. పరమ ప్రేమస్వరూపుడు పరమాత్మయే. ఈ భగవత్తత్వం గ్రహించిన భక్తునకు పరమశాంతి లభిస్తుంది. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మసన్యాసయోగో నామ పంచమోధ్యాయః. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ.